చూపిస్తా. సో మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అయ్యగారికి చూపించి హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ మేఘ్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా మెలోడీస్. ముందుగా మన ముగ్గు చూసే కానీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం వ్లాగ్ అని చెప్పేసి. సో ఇది వచ్చేసి శివరాత్రి రోజు నేనైతే తీసిన వ్లాగ్ అండి. సో నాకు ప్రతి పండగకి అలా బయట ఫెస్టివల్కి రిప్రజెంట్ చేసేలా ముగ్గేయడం అలవాటు అనమాట. సో అలా అయితే వేసేసాను. సో అది మీకు చూపిద్దామని చెప్పి ఒక క్లిప్ అయితే తీసాను అంతే. సో ఇంకా మేమైతే పొద్దున్నే ఇంకా గుడికి వెళ్దామని చెప్పి అయితే రెడీ అయిపోయాము. సో మా పెద్దబాబు ఒక లేడు, సో అందుకే చిన్నోడితో ఒక క్లిప్ అట్లా తీసుకున్నా. సో నేనైతే ఈ శారీ కట్టుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి క్రష్ టైప్ శారీ అనమాట, చాలా సాఫ్ట్ ఉంది. సో హ్యాండ్స్కి అట్లా పెట్టించుకున్నా అని చెప్పి జస్ట్ అట్లా ఒక లుక్ అయితే చూపించాను అంతే. సో ఇదైతే మనకి తెలంగాణలోనే సెకండ్ మోస్ట్ ఫేమస్ పాదరసలింగం టెంపుల్ అండి. సో ఇది వచ్చేసి అంగసాపూర్లోనే ఉంది. చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మనకి కొత్తగా వినాయకుడిని అయితే ప్రతిష్టాపన చేశారు మొన్న. సో ఆ రోజు నేను లేకుండే, అందుకు ఆ రోజు నేనైతే వ్లాగ్ తీస్తానని అనుకున్నా కానీ తీయలేదు. సో ఇంకా లోపల వచ్చేసి మనకి గజస్తంభం కూడా కొత్తగానే నిలిపారంట. సో చాలా బాగా అనిపించింది ఆ రోజు అయితే. డెకరేషన్స్, ముగ్గులు అండ్ చాలా మంచి వైబ్స్ వస్తాయి అన్నమాట. సో ఇట్లా ఫెస్టివల్స్ రోజు ఇట్లా టెంపుల్స్కి వెళ్తుంటే, సో ఇంకా అక్కడ మనకి హనుమాన్ టెంపుల్లో అట్లా బొట్టు పెట్టేసుకొని మళ్ళీ ఇంకా లోపల లింగము, నంది అండ్ ఉంటుంది అన్నమాట ఒక దగ్గర. సో ఇంకా అక్కడ కొందరు అభిషేకాలు అయితే చేస్తూ ఉన్నారు. సో పాలుతో అట్లా చేసిన తర్వాత ఇంకా ఇదైతే లోపలండి, గుడి లోపల. చాలా బ్లాగ్స్లో నేనైతే చూపిస్తూ ఉంటాను. సో చూసే వాళ్ళకి అర్థమైపోయి ఉండదు, కొత్తగా చూడని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఇక్కడ లోపల కూడా మనకి అమ్మవారు, దత్తాత్రేయ స్వామి అట్లా ఉంటారన్నమాట. సో ఇక్కడ హారతిస్తున్నారు, మీరు కూడా తీసేసుకోండి. సో ఇంకక్కడ హారతి తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయినా, గుడికైతే వెళ్ళి వచ్చేసినాము. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా శివపార్వతుల కళ్యాణం కూడా ఉంటుంది. సో అది కూడా మీ అందరికీ చూపిస్తా. సో మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అలా ఇంకా ఇంట్లో అలా ఫొటోస్ అవన్నీ మీకు చూపించినట్టు ఉంటుందని చెప్పి అది కూడా ఒక క్లిప్ అయితే తీసానండి. సో నేను పొద్దున్న తీయడం మర్చిపోయాను అనమాట. సో అది ఇంకా దాని తర్వాత ఇంకా మధ్యాహ్నం 11 అరౌండ్ అట్లా మేమైతే మళ్ళీ గుడికి అయితే వెళ్ళిపోయినాము. సో ఇక్కడ హనుమాన్ టెంపుల్ అనేది కొత్తగా కట్టిరంట, సో మొన్ననే. సో నేను ఆ రోజు కూడా నేను లేను, సో మీకు చూపించినట్టు ఉంటుంది. సో ఇక్కడ పంతులు గారు చెప్పేవి అన్ని మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. పెళ్ళైన స్త్రీలందరూ కూడా మీకు అమ్మ కంటే నాన్న కంటే కూడా ఎక్కువ ఎవరు ఇంతసేపు ఆలోచిస్తారు. కడుపు నిండా తిండి పెడతాడు 3 పూటలు. భర్తను మించిన దైవం ఎవరు లేరు. ఆడవాళ్ళకు, పెళ్ళైన స్త్రీలకు, తల్లైనా, తండ్రైనా, అక్కైనా, చెల్లైనా ఎవరైనా సరే భర్తనే. మీ భర్తకు ఒకసారి నమస్కారం చేసుకోండి. సంవత్సరానాం మధ్యే స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాజనే శిశిర ఋతు మాఘమాసే బహుళపక్షే అద్య ఇందు వద్యతిథి వంశః నానా నామధేయానాంచ సర్వేషాం భక్తజనానాం ఆయుష్య అభివృద్ధి అర్థం మమ సహ స్వస్తి అవదంబై ప్రాణామదవామ ప్రాణానేపజదాస్థానమువక్పజదే స్వామిన్ గర్వజగన్నములు సృష్టికర్తలందరూ ముందు నిన్ను కొలచి పొందారు లాభము. వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శంకర భగవానికి దండం పెట్టుకోరా, గాలిస్తుంది. ఈమె చూసుకోవాలా, ఈమె కష్టమ స్థాయిలో చూసుకోవాలి. అదే నిజమైన బంధం. ధర్మార్థ కామ మోక్షంలోన ఎప్పుడు కూడా నిన్ను విడనాడను అని చెప్పేసి వాగ్దానం చేయడమే ధర్మ ప్రజా సంపత్త్యర్థం యొక్క అర్థం. ఇప్పుడు స్వామి చెప్పిండు, ధర్మ ప్రజా సంపత్త్యర్థం త్రిజ. ఇక్కడ కొంచెం టైం పడుతుందని చెప్పి నేనైతే పక్కన హనుమాన్ టెంపుల్ కట్టారని చెప్పిన కదా. సో అందులోకైతే వెళ్ళిపోయినా దండం పెట్టుకొని వద్దామని. సో వాళ్ళే మా ఫ్రెండ్స్. సో ఇక్కడ వీడియో పెట్టేస్తానని చెప్పి నవ్వుతున్నారు అనమాట. సో ఇంకా మళ్ళీ కళ్యాణానికి అయితే మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసిన అనమాట. సో పక్కనే ఉంటుంది, ఒక కొంచెం డిస్టెన్స్ అంతే. సంవత్సరములు పెంచి
పెద్ద చేసి పెళ్లికి వచ్చిన పెద్దలందరి సాక్షిగా పచ్చని పందిరి సాక్షిగా వేద పండితుల సాక్షిగా లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. జగదపితరం వందే పార్వతీ పరమేశ్వరం. వాళ్ళు తల్లి అయినా మన తల్లికి మంగళసూత్రం చేస్తున్నాడు, మంగళసూత్ర ధారణ చేస్తున్నాడు కాబట్టి అయ్యగారికి చూపించి అనేనా లోకరక్షణ గ్రామరక్షణ హేతునాం కంటే బద్నామి శుభగే తంజీవ శరదాం శతం త్రైలోక్యం మంగళం కురుహు మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునాం కంటే బద్నామి శుభగే తంజీవ శరదాం శతం మాంగళ్యధారణ సుమూర్తో సుమూర్తమస్తు. ఏతస్సుమూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం గ్రహ నక్షత్రాణాం అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు. హర నమ పార్వతీపతయే హర 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 మహాదేవ హర. చూసారు కదండి. సో అలా కళ్యాణం అయితే జరిగిందనమాట. అసలు చాలా బాగా జరిగింది, మంచిగా అనిపిస్తుండే. సో దాని తర్వాత ఏమైందంటే పూజకి అక్కడ కూర్చుంటారు కదా కపుల్స్, సో వాళ్ళతోనే అట్లా